మనం హరే కృష్ణ మహామంత్రం గురించి చదువుతున్నాం. అది ప్రభుపాల వారు ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాల వారు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఈ మంత్రం పైన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ దివ్య శబ్ద ఉచ్చారణ మన కృష్ణ చైతన్యను పునరుద్ధరించుకొనుటకు గల సులభ మార్గము. జీవాత్మల గుట చేత నిజానికి మనమందరము కృష్ణ చైతన్యం కలవారమే. కానీ అనాది కాలముగా ఈ భౌతిక పదార్థంతో గల సాంగత్యం వలన మన చైతన్యం ఇప్పుడు భౌతిక వాతావరణం చే కలుషితమైనది. ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భౌతిక వాతావరణంను మాయా లేదా భ్రమ అంటారు. మాయా అనగా ఇది కాదు అని అర్థం. మరి ఈ భ్రమ అంటే ఏమిటి? భ్రమ అనగా మనం భౌతిక ప్రకృతి యొక్క కఠిన నియమాల కోరల్లో చిక్కుకొని ఉన్నప్పటికీ మనమందరం ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే, దాసుడు సర్వశక్తివంతుడైన స్వామిని అనుకరించాలనుకున్నచో దాన్ని భ్రమ అంటారు. ఇటువంటి కలుషితమైన జీవన విధానంలో మనమందరం భౌతిక ప్రకృతి యొక్క సంపదను స్వార్థ ప్రయోజనాల కొరకై ఉపయోగించుకొనుటకు ప్రయత్నిస్తున్నాము. కానీ నిజానికి మనం మరింతగా భౌతిక ప్రకృతి యొక్క ఉచ్చులో చిక్కుకొని పోతున్నాము. ప్రకృతిని అధిగమించేందుకు విఫలయత్నము చేస్తున్నను మనం మరింతగా దానిపై ఆధారపడుతున్నాము. కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుకొనొచ్చో భౌతిక ప్రకృతిపై మనం చేస్తున్న ఈ మిథ్యా ప్రయత్నం ఒక్కసారిగా ఆగిపోవును. కృష్ణ చైతన్యం మనస్సుపై విధించబడే కృత్రిమ మార్గము కాదు. ఈ చైతన్యం అనేది జీవాత్మ యొక్క సహజ శక్తి. ఈ దివ్య శబ్దమును శ్రద్ధగా వినినప్పుడే చైతన్యము పునరుద్ధరించబడుతుంది. ఈ యుగమునకు ఈ పద్ధతి ప్రామాణికులచే సూచించబడినది. మనం ఈ మహామంత్రము లేదా మహా విముక్తి మంత్రమును ఉచ్చరించడం ద్వారా స్వయముగా ఆధ్యాత్మిక జగత్తు నుండి వచ్చు దివ్యానంద పారవశ్యమును పొందవచ్చును. భౌతిక స్థితులను అధిగమించి ఆధ్యాత్మిక అవగాహన స్థితికి వచ్చిన వారందరూ పైన చెప్పినట్లుగా సహజ ఆనంద స్థితిని పొందగలుగుదురు. చదువుతుంది మీకు అర్థమవుతుంది కదా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ అను దివ్య ఉచ్చారణ ఆధ్యాత్మిక స్థితిలోనే జరపబడును. కనుక ఇది దిగువ స్థాయిలోని ఇంద్రియ మానసిక బుద్ధి మరియు అహంకార స్థితులను అధిగమించును. ఈ మహామంత్రమును ఉచ్చరించుటకు మంత్రం యొక్క అర్థము తెలుసుకోవలసిన అవసరం కానీ, మానసిక కల్పనలు చేయవలసిన అవసరం కానీ, లేదా మరేదో ఇతర సర్దుబాట్లను చేసుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఇది స్వయంగా ఆధ్యాత్మిక ఉన్నతి స్థితి నుండి ఉద్భవించును కనుక ఎటువంటి యోగ్యత లేని వారైనా ఈ కీర్తనలో పాలు పంచుకొని పారవశ్యంతో నృత్యం చేయవచ్చును. మేము దీనిని ప్రత్యక్షంగా చూశాము. పిల్లలు కుక్కలు కూడా కీర్తనలో పాల్గొనవచ్చును. ఈ భౌతిక జీవనంలో బలంగా చిక్కుబడిన వానికి ప్రామాణిక స్థితిని చేరుకున్నటకు కొంచెం ఎక్కువ సహాయపడుతుంది. ఈ మహామంత్రం భగవత్ ప్రేమ కలిగిన శుద్ధ భక్తులు ఉచ్చరించినప్పుడు అది వినేవారిపై మిక్కిలి ప్రభావం చూపుతుంది. కాబట్టి త్వరితగతిన ఫలితములు పొందుటకు శుద్ధ భక్తుని నోటి నుండి ఈ మహామంత్రము వినవలను. అలాగే వీలైనంత వరకు అభక్తుని నోటి నుండి ఈ మహామంత్రం వినరాదు. ఎందుకనగా అది సర్పం యొక్క పెదవులతో తాకబడిన పాలవలే విషప్రభావము కలిగి ఉంటుంది. అరా అను పదము భగవంతుని అంతరంగిక శక్తికి సంబోధన రూపము. కృష్ణ మరియు రామ అను పదములు భగవంతుని సంబోధన రూపము. కృష్ణ లేదా రామ అనగా పరమానందము, అరా అనగా భగవంతుని నామము ఉచ్చరించినప్పుడు అరేగా మార్చబడినది. భగవంతుని పరమానంద శక్తికి మనము భగవంతుని చేరుకొనుటకు సహాయపడను. మాయా అనబడు భౌతిక శక్తి కూడా భగవంతుని విభిన్న శక్తుల్లో ఒకటి. జీవాత్మలైన మనం కూడా భగవంతుని శక్తుల్లో ఒకటైన తటస్థ శక్తికి సంబంధించిన వారం. జీవాత్మలు భౌతిక శక్తి కంటే ఉన్నతమైనవిగా వర్జించబడినాయి. కానీ ఎప్పుడైతే ఉన్నత శక్తి అధమ శక్తి సాంగత్యంలోకి వస్తుందో అప్పుడు అసంగత పరిస్థితి ఏర్పడుతుంది. అది ఉన్నతమైన తటస్థ శక్తి అరాహను ఉన్నత శక్తితో సంబంధం ఏర్పరచుకున్నచో జీవాత్మ తన సహజ ఆనంద స్థితిలో నెలకొను. హరా, కృష్ణ మరియు రామ అను 3 పదములు మహామంత్రం యొక్క బీజములు. మంత్రోచ్చరణ అనేది జీవాత్మకు రక్షణ కల్పించుటకై భగవంతుని మరియు అతని అంతరంగ శక్తి అయిన హరాను ఉద్దేశించిన ఆధ్యాత్మిక పిలుపు. ఈ ఉచ్చారణ తల్లి కొరకు బిడ్డ చేయు సహజ రోదన వంటిది.
తల్లి అరా తండ్రి అయిన హరి లేదా శ్రీకృష్ణుని కృపను పొందుటకు భక్తుని సహాయం చేయను. అంతేగాక శ్రద్ధతో ఈ మహామంత్రం జపించే భక్తునికి భగవంతుడే స్వయముగా ప్రకటమగును. ఆత్మ సాక్షాత్కారానికి ఈ యుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే మన మంత్ర ఉచ్చారణకు మించిన మరొక మార్గము లేదు. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగన్ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ. మూగం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుందిన తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఈరోజు 6వ సెషన్. మొదటి సెషన్లో మీరు విన్నారు లీడింగ్ మీనింగ్ఫుల్ లైఫ్, మనకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడం. అసలు ఎందుకు మానవ జన్మ వచ్చింది, మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏమి, మనిషికి జంతువుకున్నటువంటి తేడా తెలుసుకున్నారు కదా. 2వ సెషన్లో ఈ యొక్క ధర్మం గురించి చర్చించారు. అంటే భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉంటే ఎలా విశ్వసించాలా, ఈ యొక్క శాస్త్రజ్ఞులు చెప్తారు, వాళ్ళ యొక్క థీరీలు అవన్నీ మీరు వినుంటారు. 3వ దానిలో శరీరం ఆత్మ, శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి తేడా, ఈ యొక్క మన యొక్క తాత్కాలికమైన శరీరం గురించి, ఆత్మ గురించి మనం విన్నాం. 4వ సెషన్లో ఈ యొక్క సృష్టి యొక్క ఉద్దేశం ఏమి, అసలు ఎలా ఈ యొక్క కర్మ పనిచేస్తుంది, ఎందుకు మంచి వాళ్ళు కష్టపడుతుంటారు, చెడ్డ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, అసలు ఈ సృష్టికి యొక్క కారణం ఏమి అని విన్నాం. సో నిన్న భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి యొక్క అవతారాల గురించి ఏమి, దేవాది దేవుడు ఎవరు అనేసి విన్నాం. సో ఇవన్నీ విన్న తర్వాత మనం ఏం చేయాలి, ఈ చెవిలో వినేసి ఈ చెవిలో వదిలేయాలి, దానికోసం కాదు. ఈరోజు ముగింపు అనమాట, అందుకనే మీకు అందరికి ఉండమని చెప్పాను. మనకు సంబంధ, అభిధేయ, ప్రయోజన ఈ 3 ఉంటాయి. మనం సంబంధాన్ని తెలుసుకున్నాం, అంటే భగవంతునితో ఉన్నటువంటి సంబంధం తెలుసుకున్నాం. సో దీనిలో అభిధేయ, ప్రయోజన ఈ 2 మనం ఈరోజు చర్చిస్తాం. అభిధేయ అంటే ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసాన్ని ఎలా చేయాలి. మనం అన్ని థియరీ విన్నాం వదిలేసాం, అది కాదు ప్రాక్టీస్. అందుకని ప్రాక్టికల్స్ తప్పకుండా ఉంటాయి కదా, ఎగ్జామ్స్లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఈ 5 రోజులు విన్నాయి మనం ఇప్పుడు ప్రాక్టీస్లో పెట్టాలన్నమాట. సో అందుకే భగవంతునితో ఎలా మనం సంబంధం ఏర్పరచుకోవాలి. యోగా ఫర్ మోడ్రన్ ఏజ్, ఈ కలియుగంలో యోగా ఎలా చేయాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు యోగా నేర్పిస్తారని. మేము చెప్తాం 24 గంటలు యోగా చేస్తూనే ఉంటాం మేము అని చెప్తాం. 24 hours. ఓన్లీ కొందరు ఏం చేస్తారంటే ఒక గంట 2 గంటలే యోగా చేస్తారు. అంటే చాలామంది యోగా అంటే ఏమనుకుంటారంటే ఇక ప్రాణాయామ, తర్వాత ఇక అది కూడా శరీరం కోసం కొంచెంసేపు చేస్తుంటాం, అదే యోగా అనుకుంటారు. మరి ఈ యొక్క యోగా అనే అర్థానికి కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి యొక్క వివరణ ఏమంటే, యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యుమాం సెమేయుక్త తమోమతః. యోగులందరిలో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు ఎవరు, భక్తి యోగి. అసలు యోగా అంటే ఏమి, యోగా అంటే లింక్ విత్ గాడ్, యోగా అంటే యూనియన్ విత్ గాడ్, యోగా అంటే సంబంధాన్ని కలిపేది. యోగా అంటే ఈ యొక్క ధాతువుల నుంచి వచ్చినటువంటి అర్థం ఏంటంటే సంబంధాన్ని ఏర్పరిచేది. అంటే మనం భగవంతునితో సంబంధాన్ని కోల్పోయాం, తిరిగి ఈ యొక్క సంబంధాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఆ ఏర్పరచుకోవడానికి చేసినటువంటి మార్గమే ఈ యొక్క యోగ మార్గం. సో వేరు యుగాల్లో వేరు యోగ మార్గం ఉంది. అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి, లేదంటే భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి వేరు మార్గాలు ఉన్నాయి. కృతేతో ధ్యాయతో విష్ణు త్రేతాయో యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలోతత్ హరికీర్తనాత్. 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగంలో భగవంతుని సంబంధం ఏర్పరచడానికి ధ్యానం, యాక్చువల్లీ ధ్యానంనే యోగా అనుకుంటారు, మెడిటేషన్ అంటారు. బట్ ధ్యానం వేరే. మనం ఇప్పుడు ఏదైతే ఆధునిక కాలంలో చేసేటువంటి ధ్యానం, మెడిటేషన్ అది పూర్తిది కాదు. అది ధ్యానం అంటే యమ నియమ, అంటే యమ నియమ అంటే ఇంద్రియాలను నిగ్రహించడం, యమ నియమ ప్రాణాయామ ప్రత్యారణ ధారణ వాటి గురించి మనం వివరించాలి. అష్టాంగ యోగా అంటారు దాన్ని. సో ఈ ధ్యాన విధానం ద్వారా భగవంతుని చేరుకునేవాళ్ళు. మరి ధ్యానం కనీసం మనం కూర్చోవడం నేర్చుకోవడానికి 12 సంవత్సరాలు కావాలి సరిగ్గా కూర్చోవాలంటే. ఇప్పుడు మీరెవరు సరిగ్గా కూర్చోలేదు, నేను సరిగ్గా కూర్చోలేదు.
మనం కూర్చోలేము అసలు, ఇలా కూర్చోవాలా, ఎంతసేపు కూర్చోవాలా. హిరణ్యకశిపుడు 60,000 సంవత్సరాలు కూర్చున్నాడు అట్లే, 60,000 సంవత్సరాలు. అతను యోగా ద్వారా బ్రహ్మను దర్శనం చేసుకున్నాడు. వాల్మీకి 60,000 సంవత్సరాలు ఉన్నాడు, ఇలానే ఉన్నాడు. అస్థిపంజరం మిగిలింది, అస్థిపంజరం మిగిలినంత వరకు ఇలానే ఉండాలి. ఉండగలుగుతారా? గంట సేపు ఉండడానికి కష్టం. రోజు మేము ప్రయత్నిస్తుంటాం జపం చేసేటప్పుడు ఇలా కూర్చోడానికి, మ్యాక్సిమం 1 hour 2 hours కూర్చోగలుగుతాం. అలాంటిది నిరంతరం ఇలా కూర్చోవాలా యోగా అంటే? ఇలా ఈ కలియుగంలో కష్టం అనమాట. అది కనీసం కూర్చోవడం. ఇంకా మనం మిగతా అన్ని ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యాన్ని పాటించడం 6వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీతలో వివరిస్తున్నారు. అడవిలోకి వెళ్ళాలా, నాసికాగ్రంపై దృష్టి నిలపాలా, తర్వాత మేక చర్మాన్ని ధరించాలా, మొత్తం అంటే బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి. ఎన్నో నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి, ఎన్నో నియమ నిబంధనలు. కానీ అవన్నీ కనీసం మనం ఒక నిమిషము కూడా మనం స్థిరంగా మన మనస్సును నిలపలేకపోతున్నాం. మనస్సును నిరంతరం నిలపాలా. అందుకే అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, నేను గాలినైనా బంధిస్తాను ఆ మనస్సుని నుంచి. చంచలం ఈ మన కృష్ణ ప్రమాదీ బలవద్రుడం, చాలా బలంగా ఇది ఉంది, ఇది నేను ఆపలేకపోతున్నాను. సో అప్పుడు కృష్ణుడు అందుకనే ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేచన గృహతి, ప్రాక్టీస్, ఈ యొక్క భక్తి యోగను అభ్యాసించడం ద్వారా ఇది క్రమక్రమంగా మనకు నిశ్చలం అవుతుంది మన యొక్క మనస్సు. సో సత్యయుగంలో అలా ప్రజలు పరిపూర్ణతను సాధించేవాళ్ళు ఈ యొక్క మార్గం ద్వారా. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఇక మెడిటేషన్ క్లాసెస్ కానీ, యోగా క్లాసెస్ కానీ, అవి జస్ట్ ఒక డ్రాప్ కూడా అనలేము, అదొక శాంపిల్స్ అనమాట, అంతే, జస్ట్ శాంపిల్. అది ఊరికే జస్ట్ ఏదో యోగా అంటే కొంచెం ఏదో వాళ్ళు చూసి తీసుకున్నట్టున్నారు. ట్రయల్ కూడా కాదు అసలు, ఏదో ఒక సెంబులెన్స్ వాళ్ళు తీసుకొనేసి జస్ట్ ఇది యోగా అని చెప్తున్నారు అనమాట. ఏదో ఆరోగ్యం కోసం పనిచేయచ్చు కొంచెంసేపు, అంతేగాని పరిపూర్ణతను సాధించుకోడు ఇంతవరకు ఎవరు లేరు. కలియుగంలో సాధించిన వాళ్ళు కూడా లేరు. విశ్వామిత్రుడు కూడా సాధించలేదు, ఎందుకంటే మేనకతో పడిపోతాడు. ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఇక యోగులు మళ్ళీ ఈ యొక్క ఇంద్రియాల నియంత్రించలేక మళ్ళీ పడిపోయిన వాళ్ళు ఉన్నారు. యోగం ద్వారా మళ్ళీ అత్యున్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు లేరు. తర్వాత త్రేతాయుగంలో మనుషులకు వయసు తగ్గింది. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు, సత్యయుగంలో 1,00,000 పైన, 1,00,000, 2,00,000, 3,00,000 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అది మామూలు, అది 1,00,000 సంవత్సరాలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో తక్కువనే. స్వర్గంలో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ, ఇంకా పైన జనాలోకం, తప్పలోకం, పై లోకాలకు వెళ్ళిన కొద్దీ వయసు పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మ వయసు ఎంత తెలుసా మీకు? 1000 సహస్ర యుగాలు ఒక పగలు. సహస్రయుగం అంటే 4 యుగాలు కలిసి 4,32,000 సంవత్సరాలు కలియుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. అంటే కలియుగాన్ని 3 సార్లు చేస్తే 12 లక్షల చిల్లర త్రేతాయుగం వస్తుంది. తర్వాత 16 లక్షల చిల్లర సత్యయుగం వస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 43 లక్షల సంవత్సరాలు అనుకోండి. అది ఒక మహాయుగం అంటారు. ఇట్లాంటి మహాయుగం ఇంటూ 1000, అది ఒక పగలు, ఒక డే, ఇంకో నైట్, అట్లా ఇంటూ 100 సంవత్సరాలు బతుకుతారు అనుకోండి బ్రహ్మ. కొన్ని వేల ట్రిలియన్ సంవత్సరాలు అవుతుంది, ట్రిలియన్, బిలియన్, జిలియన్ సంవత్సరాలు అయిపోతుంది. మనం లెక్క వేయలేము, అన్ని సంవత్సరాలు బ్రహ్మ బతుకుతాడు. సో బ్రహ్మ యొక్క ఆయుష్లో మనం ఎంత ఇంతే, 100 సంవత్సరాలు కూడా బతకట్లేదంటే అసలు ఏమీ లేదన్నట్టు. సో సత్యయుగంలో బతికేవాళ్ళు. తర్వాత త్రేతాయుగంలో మనిషి యొక్క వయసు తగ్గింది, 10,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా. సో అప్పటికి కూడా ధ్యానం చేయలేకపోయారు. అందుకని త్రేతాయో యజతో మకై, యజ్ఞాల ద్వారా భగవంతుని చేరడం, యజ్ఞాల ద్వారా. యజ్ఞం అంటే ఇప్పుడు చేసేటువంటి 4 ఇటుకలు పెట్టేసి పాన వేసుకొనేసి తర్వాత దక్షిణ అక్కడ పెట్టమని చెప్పేసి చేసేటువంటి పూజల ద్వారా కాదు యజ్ఞం. యజ్ఞం అంటే యజ్ఞదేవత ప్రత్యక్షమై దశరథ మహారాజుకు పుత్రకామేష్టి యజ్ఞం జరిగింది. అప్పుడు సాక్షాత్తు యజ్ఞదేవత ప్రత్యక్షం అవ్వాలి. చూసారా ఎవరైనా యజ్ఞం చేసేటప్పుడు ప్రత్యక్షమైంది మీరు చూసారా? మందు బాటిల్ ప్రత్యక్షం అవుతుంది. అంటే చాలామంది బ్రాహ్మణులు కూడా ఇప్పుడు ఏం చేస్తారు, మందు తాగుతూ ఉన్నారు. అంటే మనం ఎవరైనా అవమానించట్లేదు, ఇక్కడ యజ్ఞం చేస్తే అక్కడ వెళ్ళి మందు తాగుతారు. చాలామంది ఉన్నారు అలా. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణత్వం లేదనమాట. సో అందువల్ల యజ్ఞాలకు కావాల్సినటువంటి సమిధలు, యజ్ఞాలకు కావాల్సినటువంటి ద్రవ్యాలు, యజ్ఞాలకు కావాల్సిన నెయ్యి, యజ్ఞాలకు కావాల్సిన పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు లేరు. అందువల్ల యజ్ఞాల ద్వారా కూడా ఈ కలియుగంలో సాధ్యం కాదు. తర్వాత ద్వాపరయుగం వచ్చింది, ఇంకా మనిషి వయసు 1000 సంవత్సరాలకు వచ్చింది. సో అప్పుడు ద్వాపరే పరిచర్యాయం, భగవంతుని యొక్క ఆరాధన ద్వారా. అంటే శ్రీమూర్తి యొక్క ఆరాధన అంటే
ఇదేదో విగ్రహానికి ఆరాధన కాదు. చాలామంది అంటుంటారు మీరు విగ్రహాలను ఆరాధిస్తారు. మనం ఎప్పుడు విగ్రహాలను ఆరాధించమే? మనం ఆరాధిస్తాం విగ్రహాలు? అవి విగ్రహాలు కాదు, అవి రాళ్ళు కావు, సాక్షాత్ భగవంతుని ఆరాధిస్తాం మనం. అందుకని భగవంతుడికి నైవేద్యం పెడతాం, భగవంతుని చామర చేస్తాం. విగ్రహాలు అయితే అవి రాళ్ళు కావు, తప్పుగా భావిస్తారు వాళ్ళు. సో ద్వాపరయుగంలో ప్రజలు వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి చామర వేసేవాళ్ళు, పవిత్రంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే మనం పవిత్రత లేదు కాబట్టి ఆరాధన చేసేటువంటి అర్హత కూడా మనం కోల్పోయాం. ఇంకా కలియుగంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రాయేనల్పాయుష్, అంటే ఆయుష్ చాలా తక్కువ ఉంది. కలో అస్మిన్ యుగే జన మందాసు మందమతయో మంద భాగ్య విపుదోత, అంటే మందబుద్ధులు అనమాట, కలహప్రియులు. కలహం చేసుకోవడం చాలా ఇష్టం అందరికి. అందుకే ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. రాష్ట్రానికో దేశానికో ఒక కాలనీకి ఇంకో కాలనీకో లేదంటే కుటుంబ సభ్యులకో గొడవ పెట్టుకోవాలంటే చాలా ఇష్టం, తగాదాలు. తర్వాత బుద్ధి మందత్వం. మనం ఒక మొదటి ఇంట్రడక్షన్ క్లాస్లో చూసాం కదా, గొర్రె బుద్ధి అని. గొర్రె బుద్ధి ఎక్కువ. అంటే ఒక గొర్రె పడిందంటే ఇంకో గొర్రె పడతా, వాడు బావిలో పడ్డా అంటే మనం బావిలో పడ, అంటే ఆలోచన శక్తి తక్కువ, జ్ఞానం బుద్ధి అనేది ఎక్కువ ఉపయోగించారు. తర్వాత కలహాలు, తప్పుగా అర్థం చేసుకోవడం. ఇంకా కలియుగం గురించి వివరించాలంటే 12వ స్కందం భాగవతంలో ఉంది, చాలా డీటెయిల్గా ఉన్నాయి కలియుగం యొక్క పరిణామాలు. సో అందువల్ల ఈ కలియుగంలో ఈ యొక్క ధ్యాన మార్గం ద్వారా, యజ్ఞాల ద్వారా, పరిచర్య ద్వారా, ఇతర ఏ విధానాల ద్వారా మనం భగవంతుని చేరుకోవడానికి మనకు అర్హత లేదు, మనం చేయలేము. మనం బతికేదే 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బాల్యంలో పోతుంది, 10 సంవత్సరాలు యవ్వనంలో పోతుంది, తర్వాత ముసలివాళ్ళం అయిపోతాం. తక్కువ సమయం, తక్కువ బుద్ధి, తక్కువ అర్హత కలిగి ఉన్నాం మనం. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే కలికాలే నామరూప్ కృష్ణావతారం, భగవంతుడే స్వయంగా నామరూపంలో ఆయన అవతరించాడు. సాక్షాత్తు భగవంతుడే ఇక నామం అంటే. సో అందుకనే ఇక్కడ చెప్పబడుతుంది హరేర్ నామ ఇవ కేవలం కలో నాస్త్యైవ గతిరన్యద. 3 సార్లు చెప్పబడింది. ఏదైనా 3 సార్లు చెప్తే ఏమంటారు? కోర్టులో కూడా 3 సార్లు చెప్తారు కదా. సో అది ఆథరైజేషన్ అంటే ప్రామాణికత అనమాట. సో కర్మ మార్గం ద్వారా కానీ, జ్ఞాన మార్గం ద్వారా కానీ, ధ్యాన మార్గం ద్వారా, ఏ ఇతర మార్గాల ద్వారా ఈ యొక్క ముక్తిని మనం సాధించలేం, పరిపూర్ణతను పొందలేం. కేవలం హరినామం ద్వారానే మనం పవిత్రమై భగవంతుని ధామాన్ని చేరగలుగుతాం. మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వలయం నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాదులు చేసినా, ఎన్ని తపస్సులు నరించినా, ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేసినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా, ఈవెన్ రాజసూయ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, మీరు ఎన్ని చేసినా ఈ యొక్క హరినామంతో సమానమైనటువంటిది లేదు. ప్రత్యేకంగా ఈ కలియుగంలో ఈ యొక్క హరినామం చాలా శక్తివంతమైనటువంటిది. ఎట్లాంటి వాళ్ళకు? హీనులకు, దీనులకు, పతితులకు, స్త్రీలకు, వైశ్యులకు, శూద్రులకు, నీచయోనుల్లో జన్మించిన వారు, కుక్క మాంసం తిని చండాలుడైనప్పటికీ కూడా అహోబతో స్వపచో గరీయాన్ ఏ జీవాగ్రే నామతుభ్యం. ఈ యొక్క కుంతిమారని చెప్తుంది, ఈ యొక్క కుక్క మాంసం తిని చండాలైనా సరే అతని నాలుక పైన యొక్క హరినామం చేసంటే ఆయన మహాత్ముడు అనమాట. వాళ్ళు మ్లేచ్చులైనప్పటికీ, అంత్యజులైనప్పటికీ, మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం, ఎన్ని నీచ కార్యాలు చేసినప్పటికీ ఈ యొక్క హరినామం ద్వారా వాళ్ళు పవిత్రమై అత్యున్నతమైనటువంటి పరిపూర్ణ స్థాయికి చేరుకోవచ్చు. అది కలియుగంలో ఉన్నటువంటి యొక్క వరదానం. ఇది బృహన్నార్దయ పురాణంలో వివరించబడింది, కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఇది శాస్త్రాలన్నింటిలో ఘోషిస్తుంది యొక్క హరినామం యొక్క శక్తి. శ్రీమద్ భాగవతంలో, ఎన్నో పురాణాల్లో హరినామం యొక్క ముఖ్య ప్రయోజనం మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం. సంబంధం మనం తెలుసుకున్నాం. అభిధేయ అంటే ఈ యొక్క భక్తి మార్గాన్ని ఆచరించడం, ప్రయోజనం అంటే మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడం. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి ప్రాక్టీస్ ఏమంటే అభ్యాసం. మీరు 7 రోజులు కొన్ని విషయాలు విన్నారు, మీరు తర్వాత ఇది కొనసాగించాల్సింది ఏంటంటే ఈ భక్తి మార్గాన్ని ఆచరించడం. ఈ భక్తి మార్గం ద్వారానే మనం ఆనందాన్ని పొందుతాం. ఇది నవవిధ భక్తి అంటారు. శ్రవణం చేయడం, భగవంతుని యొక్క నామాన్ని శ్రవణం చేయడం, కీర్తన చేయడం, భగవంతుని నామాన్ని కీర్తన చేయడం, ఆయన నామ రూప గుణాలను స్మరించడం, అర్చన చేయడం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం, ఇవి నవవిధ భక్తి. సో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏమంటే ఈ యొక్క జపమాల మీ అందరి దగ్గరికి ఇచ్చాం. సో ఆ మాలతో ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించాలి. ఇప్పటికైనా మీరు వదిలేయకూడదు. ముఖ్యంగా మనం అక్కడ ఉన్నప్పుడు మన ఇంట్రెస్ట్ ఉంటుంది, తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే
సాంగత్యం వేరే, మీరు వేరే వేరే కార్యాల్లో ఉంటారు. అప్పుడు మనం మర్చిపోతాం. ఇది మర్చిపోకుండా మనం ఏదైతే నేర్చుకున్నామో అదే విధంగా కొనసాగించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవి సామాన్యమైనటువంటి అక్షరాలు కావు. ఇది మహామంత్రం. ఇది ఈ యొక్క మంత్రం యొక్క దివ్య శబ్ద ప్రకంపన అది ఎవరినైనా మార్చేస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడే అనమాట. ఇప్పుడు మనం చదివాం కదా, మనం కృష్ణుని స్వయంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ యొక్క మంత్రం ద్వారా కృష్ణునితో మాట్లాడవచ్చు, కృష్ణునితో ఆడుకోవచ్చు. కృష్ణుడు మన నాలుక పైన నాట్యం చేస్తాడు ఈ యొక్క నామాన్ని మనం జపిస్తే. ఎంతోమంది ఆచార్యులు, పురంధరదాస్, కనకదాస్, అన్నమయ్య, వీళ్ళందరూ కూడా హరినామం గురించి కీర్తిస్తూ ఉన్నారు. హరినామం, ఈ యొక్క హరినామం మన వైదిక సంస్కృతిలో ప్రతిరోజు సాయంత్రం భజనలు అవుతూ ఉంటాయి. రామాలయంలో ఈ భజనే చేస్తుంటారు, హరినామం భజన చేస్తుంటారు. ఉదయం సాయంత్రం మేలుకొలుపు అనేసి కూడా చేస్తూ ఉంటారు ఊళ్ళల్లో. మేలుకొలుపుతూ ఉంటారు ఈ హరినామంతో. హరే రామతో ప్రారంభిస్తారు. కొన్ని పురాణాల్లో హరే రామతో ప్రారంభించబడింది, కొన్ని పురాణాల్లో హరే కృష్ణతో ప్రారంభించింది. సో మన సాంప్రదాయంలో హరే కృష్ణతో ప్రారంభిస్తాం, అది తప్పేం లేదు. కానీ ఇది ఈ మంత్రం సామాన్యమైనటువంటిది కాదు. ఇది ఎలా అనుకుంటాం అంటే మనకు తెలిసింది కదా ఈ మంత్రం అనుకో. ఒక వ్యక్తికి ఒకటి దొరికింది అనమాట, ఏదో ఒక వస్తువు దొరికితే సరే ఏదన్నా ఇది అమ్మితే ఏదైనా డబ్బులు వస్తాయనేసి ఒక అట్లా వెళ్తుంటే ఒక చాకలతను బట్టలు ఉతుకుతా ఉన్నాడు. ఈ రాయి ఉందేమన్నా నీకు పని చేస్తుందా అని అడిగా. మేబీ బట్టలు రాసుకోవడానికి. నాకేం పని చేయదేమో, ఏం పని చేస్తున్నా, సరే ఎంత ఇస్తావు, ₹1 ఇస్తాను నీకని చెప్పాడు. అమ్మ రూపాయి ఎందుకు, ఇంకా దీని విలువ చాలా ఎక్కువ ఉందేమో, చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉందనేసి అనుకున్నాడు. సో ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక టైలర్ ఉన్నాడు. ఆ టైలరు మామూలుగా ఏదైనా పని ఉంటుంది కదా, ఏమైనా తీసుకుంటా అని అడిగాడు. అతను ఒక ₹2 ఇస్తా అని చెప్పాడు. ఇంత చాలా చక్కగా మెరుస్తూ ఉంది రాయి, ఇది ₹2 ఎందుకు ఇవ్వాలనేసి. సో అట్లా అందరిని అడుక్కుంటూ వెళ్తున్నాడు, ఎవరు దానికి సరైన విలువ పెట్టలేదు. సో ఒక బంగారు వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అతను చూశాడు, నీకు ₹1 ఇస్తా అని చెప్పాడు. అది డైమండ్ దొరికింది అతనికి. అంటే ఇది మామూలు కట్టు కథ అంటే అనుకోండి. ఇది అంటే ఎవరికి ఏది తెలుస్తుంది దాని యొక్క విలువ? నగల వ్యాపారికి డైమండ్ విలువ తెలుస్తుంది, దీని యొక్క అర్థం. ఒకవేళ ఇది నిజంగా జరగకుండా కూడా స్టోరీ. ఇది ఎవరికో వెళ్ళేసి నువ్వు ఇచ్చినావు అనుకుంటే, ఏదో సరే నేను సుత్తులాగా వాడుకుంటా నీ రాయిని అనేసి నేను ₹10 ఇస్తాను. అవునా కదా, వాళ్ళకి తెలియదు దాని విలువ. ఎవరికి తెలుస్తుంది? నగల వ్యాపారికే తెలుసు. అదేవిధంగా ఎవరైతే ప్రామాణికమైనటువంటి యొక్క సాంప్రదాయంలో యొక్క హరే కృష్ణ మంత్రం తీసుకుంటే వాళ్ళకి ఈ విలువ అర్థమవుతుంది. ఈ యొక్క మంత్రం యొక్క మహిమ, చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో ఈ మహామంత్రం యొక్క అర్థం వాళ్ళకి తెలుస్తుంది. ఇది సామాన్య మంత్రం కాదు. గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. గోలోకంలో ఉన్నటువంటి యొక్క ప్రేమధనం ఇది ఇక్కడికి వచ్చిందనమాట. ఇది కృష్ణ ప్రేమధనం, ఈ యొక్క నామం ఇది. తర్వాత ఈ యొక్క నామాన్ని మనం జపిస్తే కృష్ణ యొక్క రూపం మనకు వ్యక్తం అవుతుంది. ఎవరైనా పేరు మనం అన్నాం అనుకోండి, వాళ్ళ రూపం వచ్చేస్తుంది. అవునా కదా, ఇప్పుడు భరత్ చంద్ర లేడు ఇక్కడ, భరత్ చంద్ర అనే ఫేస్ గుర్తొచ్చింది అట్లా. భగవంతుని యొక్క నామం రూపం గుర్తు. తర్వాత ఆయన గుణాలు, ఆయన భరత్ చంద్ర ఇలా అని గుణాలు గుర్తొస్తాయి. తర్వాత ఆయన చేసినటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. అంటే మనుషులు చేసినటువంటి లీలలు అన్నారు, కానీ భగవంతుడు చేసిన లీలలు అంటారు. సో ఈ యొక్క నామం నుంచే అన్నీ వస్తాయి, రూపం వస్తుంది, గుణాలు వస్తాయి, లీలలు వస్తాయి. అన్నీ మనం నిత్యం స్మరించవచ్చు భగవంతుని యొక్క నామం నుంచి. సో ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ మహామంత్రం యొక్క శక్తి ఎంత అంటే, మనం చేసినటువంటి యొక్క అంటే చేయలేనటువంటి పాపాలు, కొన్ని కొండల రాశుల పాపాలు, కొన్ని కోటానుకోట్ల జన్మల యొక్క పాపాలని కూడా భస్మం అయిపోతాయి. చేయలేనమాట, అంత పవిత్రమైనది యొక్క నామం. అంటే పాపాలు తగ్గించుకోవడానికి ఈ మంత్రం మనం చేయం, కానీ దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అంటే బై ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మనం అల్లోపతి మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం అంటే నెగిటివ్గా చెప్తున్నాను. మనం ఇక్కడ ఏదో కాలు నొప్పి వచ్చింది, ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, తర్వాత దానికి బై ప్రోడక్ట్ ఏమొస్తుంది, కడుపులో అల్సర్ వస్తుంది, తెలుసా మీకు? అట్లా సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఇప్పుడు దీని యొక్క హరినామం యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇవన్నీ కూడా భస్మం అయిపోతాయి, ఎన్నో పాపరాశులన్నీ కూడా. సో ఇక హరినామం ఎలా ఇది మనం చేయాలంటే, నామం జపం ద్వారా చేయొచ్చు. హరే కృష్ణ మంత్రం మాల ఒకటి ఉంటుంది, ఆ మాల పైన మనం ఒక్కొక్క మంత్రాన్ని మీకు ఆల్రెడీ నేర్పించారు. దీన్ని ఉపాంక్షు అంటారు. ఇక పెదవుల ద్వారా ఉచ్చరించబడి, నాలుక ద్వారా చెప్పబడి బయటికి వినాలన్నమాట ఇక మంత్రాన్ని. మామూలుగా అందరూ ఏమంటే, నేను మనసులో చెప్పుకుంటా అంటారు. మన మనసులో అనుకుంటాం, నేను తిన్నాను కడుపు నిండుతుందా? నిండదు.
అంటే కలియుగంలో వర్క్ అవ్వదు అనమాట. సత్యయుగంలో మనసులో అనుకుంటే అన్నీ జరిగిపోతుంది. కానీ ఈ కలియుగంలో మనసు అంత శక్తివంతమైనది లేదు. సో అందువల్ల మనసులో అనుకుంటే అవ్వదు కదా. మనసులో అని నాకు జాబ్ వచ్చింది, నాకు శాలరీ వచ్చింది, జాబ్ వచ్చింది, శాలరీ వచ్చింది, అయిపోతుంది రాదు, చేయాలి. అదే మనసులో అనుకుంటే చాలామంది చెప్తాం, మేము మనసులో అనుకుంటాం స్వామి, మాకు అంత తెలుసు. బయటికి చెప్పాలి. ఈ మంత్రాన్ని బయటికి చెప్పడం వల్ల చెట్లు, చేమలు, గుట్టలు, కొండలు, నదులు, సముద్రాలు, వాటిలో ఉన్న జీవరాశులు, గాలిలో ఉన్న సూక్ష్మజీవులు, నీటిలో ఉన్న సూక్ష్మజీవులు, అగ్నిలో ఉన్న సూక్ష్మజీవులు, ఆకాశంలో ఉన్న సూక్ష్మజీవులు, అన్నీ బొద్దింకలు, ఎలుకలు, కుక్కలు, పందులు, నక్కలు, అన్నీ నీచమైనటువంటి యొక్క జీవరాశులు, పాములు అన్నీ కూడా పవిత్రం అవుతాయి ఈ మంత్రాన్ని బయటకు ఉచ్చరించి, ఆ మంత్ర శబ్దం ద్వారా. అవి వింటేనే. దాని అర్థం తెలియకున్నా పర్లేదు. ఇక్కడ ప్రభుపాల చెప్పారు కదా, దీనికి అర్థం తెలియకున్నా సరే అంత శక్తివంతమైనది. అర్థం గురించి మనం చర్చిస్తాం, బట్ తెలియకున్నా అంత శక్తివంతం. ఇది మిరాకిల్ అన్నమాట. ఇది ఈ యొక్క మంత్రం అంటే ఏంది? మంత్రం అంటేనే ఒక పవర్ఫుల్ అన్నమాట. చాలామంది మంత్రం వేస్తారంట. మామూలు ఎలా అంటే ఇది ఒక ప్రభుపాల స్టోరీ చెప్తారు. అది పాము గురించి చెప్తారు కదా కాలేజీలోనా, ఏం చేస్తారా? పాము పట్టి ఆయన కాలేజ్లో పాము వస్తే ఆయన మంత్రం వేసి పట్టుకుంటారు. కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ నమ్మరన్నమాట చేశారని. అప్పుడు ఆయన దగ్గర ఉన్న పాములన్నీ వదిలేస్తారు. వదిలేసి అందరూ భయపడిపోతారు. తర్వాత మంత్రం వేసి మళ్ళీ మంత్రం అంత శక్తి అన్నమాట. చాలామంది ఆ మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని అంటారు. అది గౌరవం వేరు వాళ్ళు. మంత్రం అంటే అంత పవర్ఫుల్. ఇక్కడ మన ప్రభు ఒకరు ఉన్నారు, ఆయన త్రిభంగాపు ఉన్నారు. ఒక ఆయన నుంచి తేలు మంత్రం నేర్చుకుని చాలాసార్లు ఇక్కడ తేలు గరిచినాయి, చాలా మంట వస్తుంది. ఆయన తేలు మంత్రం మంట తగ్గిపోతుంది. ప్రత్యక్షంగా చూసాను. పాము మంత్రం ఉంది, మంత్రం ఉంది. అంటే ఈ మంత్రానికి ఆ మంత్రం తేడా ఉంది, కానీ మంత్రం యొక్క పవర్ అనేది ఉంటుందండి. ఇది మామూలు మంత్రం కాదు, ఇది శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ మంత్రం ఏం చేస్తుంది? మనం ఈ యొక్క ఈ భౌతిక సంసారం నుంచి విముక్తి చేస్తుంది. విముక్తి మంత్రం ఇది, మామూలు మంత్రం కాదు ఇది. సో ఇక మంత్రం యొక్క అర్థం ఏమంటే, అరే అంటే రాధారాణి, కృష్ణ యొక్క అంతరంగిక శక్తి. కృష్ణ అంటే కృష్ణుడు, సర్వాకర్షకుడు. రామ అంటే రమింపజేసేవాడు, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు మనకు. ఓ కృష్ణ, ఓ రామ, ఓ అంతర్గత శక్తి అంటే ఓ రాధారాణి, దయచేసి మీ యొక్క సేవలో నియుక్తం చేయండి. ఎలా అంటే మళ్ళీ తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోయారు, తిరుపతిలో అనౌన్స్ చేస్తారు. మామూలుగా తిరుపతిలో తప్పిపోయాలి, ఈ మధ్యలో తగ్గిపోయింది. అప్పుడైతే చాలా అంత తప్పు వేస్తే అనౌన్స్, పిల్లలు ఏడుస్తూ ఉండేవాళ్ళు. సో ఒకసారి మాకు కలిసాడు ఒక పిల్లడు. సో అతనికి చెప్పామన్నమాట, మాకు స్టాల్ దగ్గరికి రా, ఇక్కడ బుక్స్ తీసుకో, ఇక్కడ ఉండు, నీకు పాయసం ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము. ఏడుస్తున్నాడు, అమ్మా నాన్న ఏడుస్తున్నా. ఏమి ఇచ్చినా తీసుకోవట్లేదు, డబ్బులు ఇచ్చినా తీసుకోవట్లేదు. నేను ₹1,00,00,000 నోట్ కట్టించినా తీసుకోవడం, మళ్ళీ అమ్మా నాన్న కావాలని ఏడుస్తూ ఉంటాడు. సో ఇలా మనం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయినటువంటి పిల్లవాడు మళ్ళీ తల్లిదండ్రుల గురించి ఎలా ఏడుస్తున్నాడో, మనం ఈ మంత్రం చేసేటప్పుడు మనం తప్పిపోయాం. ఇది మన ప్లేస్ కాదు. ఇది ఇక్కడ మన తల్లి, తండ్రి, పిల్లలు, ఫ్రెండ్స్, ఇదంతా జస్ట్ భ్రమ, ఇది కళ. ఇదంతా మనం స్వప్నంలో ఉన్నాం. కానీ నిజంగా మనం వచ్చింది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి. మనం ఉంది ఈ విరజా పైన ఉన్నటువంటి గోలోకం నుంచి, వైకుంఠం నుంచి మనం వచ్చాం. ఈ శరీరం మనకు లేదు అప్పుడు. కానీ ఇక్కడ వచ్చేసి మనం మర్చిపోయాం భగవంతుని. తిరిగి ఆయన దగ్గరికి వెళ్తేనే మనం ఈ కష్ట సుఖ దుఃఖాల నుంచి బయటపడతాం. ఎందుకంటే సుఖం కూడా బందీయే ఇక్కడ. ఈ సుఖ దుఃఖాల నుంచి మొత్తం బయటపడతాం. సో అక్కడ వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మన దగ్గర ఏముంది? మన దగ్గర ఏం లేదు. మన దగ్గర మీడియం అనేది లేదు. మనం ఏడుస్తున్నాం అంటే ఈ మంత్రంతో పాటు మనం ఏడవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఓ కృష్ణ, ఓ రామ, ఓ రాధారాణి, మీ సేవ నుంచి నేను తప్పించుకున్నాను, మూర్ఖుని అయిపోయి. ఇక్కడ ఎన్నో కోట్ల జన్మలు నేను ప్రయత్నించాను, నువ్వు లేక అనుభవించాలనేసి, ఆనందించాలనేసి. మళ్ళీ నాకు మీరే కావాలా. సో ఈ విధంగా చిన్నపిల్లవాడు ఏది ఇచ్చినా తీసుకోడు. మనకి ప్రపంచంలో ఏది విలువైనటువంటి లేదు, మనకేది అవసరం లేదు. ఒకటే, మనం భగవంతుని యొక్క సాంగత్యం మనకు కావాలి. మనం యోగా చేయాలి. యోగా అంటే భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలి. ఈ యోగ ద్వారానే మనం ఆనందంగా ఉంటాం. మరి ఆ యోగా అంటే ఎవరితో సంబంధం? కృష్ణుడితో సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. కానీ ఈ యొక్క హరే కృష్ణ మంత్రం ఇక యోగా మంత్రం. ఇది యోగ మంత్రం. ఇది ఆ కనెక్షన్ అనేది మనకి ఏర్పరుస్తుంది. ఇది ఫోన్ నెంబర్ లాగా. మనం ఇప్పుడు ఒకరు ఫోన్ చేసాం, అక్కడికి వెళ్తుంది. సో ఇది ఫోన్ నెంబర్, వైకుంఠానికి ఫోన్ నెంబర్. ఇది 32 డిజిట్స్ ఉంటాయి. మామూలుగా 10 ఉంటాయి, ఇందులో 32 డిజిట్స్ ఉంటాయి. నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అని ఫోన్ చేశాను అనుకోండి, అక్కడికి వెళ్తుంది. అక్కడ వినబడుతుంది. ద్రౌపది పిలిచింది, కృష్ణుడు వచ్చాడు కదా,
చీరనిచ్చాడు. యాక్చువల్లీ ఇంకా కృష్ణుడు స్వయంగా వద్దాం అనుకున్నాడు, చీర రూపంలో వచ్చాడు. ఎందుకంటే అప్పుడు సాల్ కూడా వచ్చేసి అక్కడ దండయాత్ర చేయడానికి. ఆయన కృష్ణుడు చాలా బాధపడుతుంటాడు. ద్రౌపది నన్ను ఎంతో ఆర్తనాదంతో పిలిచింది, నేను వెళ్ళలేకపోయినా ఎప్పుడూ నా హృదయంలో బాధ ఉంటుందని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఎవరైనా పిలిస్తే, కృష్ణ అని పిలిస్తే ఆయన రాకుండా ఉండలేడు. అన్నీ వదిలేస్తాడు, భార్యను వదిలేసి వస్తాడు, వైకుంఠం వదిలేసి వస్తాడు, మొత్తం అక్కడ ఉన్న గజేంద్రుడు పిలిచాడు, గజేంద్రుడు అర్థార్థి పిలిచాడు, వచ్చేసాడు. అని ఈవెన్ డ్రెస్సింగ్ చేసుకోకుండా వచ్చేస్తాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. మనం పిలిస్తే భగవంతుడు వచ్చేస్తాడు. అంత పవర్ఫుల్ మంత్రం అంటే నామం. ఎందుకంటే కృష్ణుడికి నామం అంటే ఇష్టం. ఇప్పుడు మన పేరంటే మనకి ఇష్టం, అవునా కదా? మన పేరు ఎవరైనా పిలిచినాను అనుకోండి, 7 కొండలు అన్నాం అనుకో, చూడండి ఆయన నవ్వాడు, ఆయన నవ్వాడలే అంటే మన పేరు పిలిస్తే మనం ఆనందపడతాం, ఎవరైనా సరే, ఆయన ఒకటే కాదు. అట్లా భగవంతుడికి కూడా ఆనందం. సో అదేవిధంగా భగవంతుని పేరు పిలిస్తే సకల లోకాలు ఆనందం అయిపోతాయి, సకల లోకాలు. ఎందుకంటే 7 కొండలు భగవంతుని పేరు కదా, అందువల్ల అందరూ ఆనందం అయిపోతారు. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా, నాహం తిష్టామి వైకుంఠే, నేను వైకుంఠంలో ఉండనని చెప్తాను. యోగినా హృదయేశ్వ, యోగులు కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తారు, యోగులకు హృదయాల్లో నేను ఉండను. ఎత్ర గాయంతి మద్భక్త, నా యొక్క భక్తులు ఎక్కడైతే కీర్తన చేస్తారో, మనం రోజు కీర్తన చేస్తున్నాం, తత్ర తిష్టామి నారద, ఓ నారద నేను అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటాను అని చెప్తాను. అంత పౌరం ఈ యొక్క నామముకు నేను నా యొక్క నామం పిలిచిన వాళ్ళ దగ్గర నేను వెళ్ళకుండా ఉండలేను. కొందరు ఆచార్యులు వాళ్ళు పాడుతున్నారు గీతాలు, మీతో మాకు పని లేదు, మీ నామం ఉంటే చాలు, నువ్వు వెళ్ళిపో, అలా ఉంది. అంటే భగవంతుని నామం అయినా వేరు కాదు, నీ యొక్క నామం ఉంటే చాలు. మనం చూసాం హనుమాన్ రామనామాన్ని కీర్తించాడు. సో ఇక్కడ ఈ యొక్క నామం యొక్క శక్తి ఎట్లా మనకు వ్యక్తమవుతుందంటే, మనం ఎంత తీవ్రతగా దీన్ని చేస్తాము, ఎంత నమ్మకాన్ని మనం కలిగిస్తాము, ఎంత విశ్వాసంతో మనం చేస్తామో, ఈ యొక్క పరంపర విధానాన్ని మనం అనుసరిస్తాము. చాలామంది చేస్తున్నారు ఈ యొక్క మంత్రాన్ని, ఈ మంత్రాన్ని ఎంతోమంది చేస్తున్నారు, చాలామంది తెలిసి ఇది, కానీ వాళ్ళకు ఈ యొక్క సాంప్రదాయం నుంచి రావాలన్నమాట. సాంప్రదాయ విహీనేన మంత్రస్తే నిష్ఫలం మత. ఏదైనా సాంప్రదాయం నుంచి రాకుండా ఆ మంత్రం ఫలితం అంత ఉండదు, ఎంతో కొంత ఉంటుంది కానీ పూర్తి ఫలితాన్ని ఇవ్వదనమాట. ఈ యొక్క మంత్రం ఈవెన్ అంటే ఇక్కడ 3 స్థాయిలు ఉంటుంది ఈ యొక్క మంత్రం, అపరాధ స్థాయి, ఆభాస స్థాయి, ఉత్తమ స్థాయి. అయితే ఈ ఆభాస స్థాయిలో ఎలా చెప్తున్నారంటే, ఈవెన్ హేళన నామభాస్, హేళన అంటే జోగి, ఏమి అరేరామ్ హరకిషోలు అనేసి నవ్వుకుంటారు కదా మనం వెళ్ళినప్పుడు, అట్లా కూడా వాళ్ళ బెనిఫిట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సంకేత నామభాస్ అంటే హరామ్, అంటే వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు చంపుతారు కదా, అంటే హారబుల్ అంటారు, పందిని చంపిన హారబుల్ అనేసి దానికి అర్థం. అది హారామ్ అంటే దాని యొక్క మీనింగ్ రాముడు కాదు, అందులో రామ అనే పదం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ముక్తినిస్తాడు భగవంతుడు. అంటే ఈ యొక్క నామం పదం, మీకు అజామిల్ని స్టోరీ తెలుసు కదా, ఆ అజామిల్ యొక్క కొడుకు, చిన్న కొడుకు, ఆయన వేశ్య లోలుడు అయిపోతాడు, బ్రాహ్మణుడు అయ్యుండి కూడా వేశ్యతో చాలామంది పుత్రుడు పుడతారు. చివరి పుత్రుడి పేరు నారాయణ. ఆయన చనిపోయేటప్పుడు అంటే యమదూతలు వస్తారు, యమదూతలు చూడడానికి భయంతో నారాయణ నారాయణ పిలుస్తాం కదా మనం, ఏమైనా ఉన్నప్పుడు కొడుకు పేరు తండ్రి పేరు నారాయణ నారాయణ పిలుస్తాం. అందుకని పూర్వకాలం పేర్లన్నీ భగవంతుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడంతా పింకీ, టెక్కీ, పక్కీ, లోకి అని ఇవన్నీ కూడా బ్రిటిష్ అమెరికా నుంచి వచ్చిన రాస్కెల్స్ పేర్లు. ఇవన్నీ అందులో మీనింగ్ ఏమి ఉండదు, వాల్యూ ఉండదు, ఏదో రకరకాల పేర్లు ఉంటాయి. అంటే మనం మంచి దేవుడి పేరు పెట్టుకుంటే మామూలుగా దానివల్ల కూడా ఇప్పుడు 7 కొండలు అంటే మనకు అంత పుణ్యం వస్తుంది దానిలో. అట్లా మామూలుగా పిలిస్తే కూడా భగవంతుడు మన పేరు, మనం భగవంతులం కాదు, కానీ భగవంతుడి పేరు పెట్టుకున్నందుకు మనం దాసులం మనకు, అది మాట్లాడుతుంటే దానికి అంత ప్రయోజనం వస్తున్నాడు. సో నారాయణ అనగానే అప్పుడు ఏమవుతుంది, నారాయణ అలా కొడుకు పిలిచినంత కూడా విష్ణుదూతలు పంపిస్తాడు నారాయణ. ఎందుకంటే ఏదో విధంగా అలా కొడుకు పేరు పిలిచినా విష్ణుదూతలు వస్తారు, అప్పుడు యమదూతలు పారిపోతారు. అంత పవిత్రమైంది ఆ యొక్క నామం. తెలిసి కానీ తెలియక కానీ, అంటే ఈవెన్ దూషించి కూడా అదొక నామభాష, ప్రతిబింబ నామభాష అంటే అంటే దూషణ చేస్తే కూడా. అంటే అప్పుడు ప్రభుపాల వారు అక్కడ పాశ్చాత్య దేశాల చేసినప్పుడు ఇక్కడ హరే కృష్ణ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నా దూషించారనమాట. కోర్టు కేసు అయింది అప్పుడు. బ్రెయిన్ వాష్ అంటారు తెలుసా? అంటే చెడ్డ వాళ్ళను మంచి చేయడం, మంచి వాళ్ళని చెడ్డ, వాటెవర్. అంటే ప్రభుపాల వారు చెప్తారు వీళ్ళకి బ్రెయిన్ లేదు, వాష్ చేసేది ఏముంది అంటారు. లేకుంటే వీళ్ళ బ్రెయిన్లో చెత్త ఉంది అందుకే వాష్ చేస్తున్నాం అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ చెత్తనే ఉంది కదా. సో అక్కడ న్యూస్ పేపర్లో వచ్చిందంట, హరే కృష్ణ పీపుల్ ఆర్ బ్రెయిన్ వాషింగ్. అంటే హరే కృష్ణ పీపుల్ వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేసేసి మార్చేస్తున్నారు అందరినీ. ప్రభుపాద ఏదో విధంగా హరే కృష్ణ అంటారు వీళ్ళు, ఏదో విధంగా హరే కృష్ణ అంటారు, ఆ విధంగా కూడా వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనమాట.
ఈ హరే కృష్ణ వాళ్ళు మంచోళ్ళు గారు అంటారు కొందరు, ఈ హరే కృష్ణ వాళ్ళు అంతా డబ్బులు తీసుకు ఏదో ఒకటి అన్నారు అనుకోండి, అట్లా కూడా బెనిఫిట్ అవ్వాలి. అంత పవర్ అనమాట. అలా చేయకూడదు, దూషించకూడదు. హరే కృష్ణ అదొక అపరాధం అయిపోతుంది. హరే కృష్ణ చేసే వాళ్ళని దూషించకూడదు, తప్పు పట్టకూడదు. భక్తులను దూషించడం తప్పది. కానీ ఒకవేళ తెలిసి తెలియక చేస్తే కూడా ఈ యొక్క హరే కృష్ణ అని వాళ్ళ నోట్లో వస్తే కూడా, మామూలుగా మేము ప్రచారం వెళ్తుంటాం, వాళ్ళకు పుస్తకాలు ఇచ్చి చెప్తుంటాం హరే కృష్ణ అనండి అంటే వాళ్ళు హరే కృష్ణ కొంత చెప్తుంటారు చాలామంది. ఏదో విధంగా మామూలుగా మనం వ్యాన్లో వెళ్తుంటే కూడా మంత్రం వస్తుంటే కూడా పాడుతూ ఉంటారు. కానీ కొందరు ఉంటారు వాళ్ళు బొట్టు కూడా పెట్టుకోరు వాళ్ళు. సో వాళ్ళు హరే కృష్ణ చెప్పండి అంటే హరే కృష్ణ ఇట్లా చూస్తారు వాళ్ళు. హరే కృష్ణ చెప్పండి ఇట్లా చూస్తారు వాళ్ళు. అంటే చాలా కోపం, కొడతారా అన్నట్టుండే. మీరు హరే కృష్ణ చెప్పండి అంటే మన వాళ్ళు ఏంటంటే కొంచెం ఫోర్స్ చేస్తారు కదా, హరే కృష్ణ చెప్పండి, పర్లేదు హరే కృష్ణ చెప్పండి, హరే కృష్ణ, మేము హరే కృష్ణ చెప్పాం అంటారు. ఆ విధంగా వాళ్ళకి కోపం తెప్పించిన హరే కృష్ణ అనే వర్డ్ వచ్చింది చెప్పమని. అంత పవర్ అన్నమాట ఈ మంత్రం. ఈ మంత్రం యొక్క పవర్ ఎవరు కీర్తిస్తారు? అనంత శేషుడు అనాది కాలం నుంచి కీర్తించిన ఇది ఎండ్ అవ్వాలన్నమాట. ఈ మంత్రం యొక్క శక్తి ఇది అనంతం. నామ్నామకారి బౌధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాజాని నానురాగ. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఈ యొక్క నామంలో అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఇది దేశకాల నియమాలపైన ఆధారపడలేదు, ఎట్లాంటి వ్యక్తిపైన ఆధారపడలేదు, ఎట్లాంటి పరిస్థితి పైన ఆధారపడలేదు. ఇది ఎంతో శక్తివంతమైనటువంటిది. దీని యొక్క శక్తి ఎవరు తెలుసుకోలేరు అనమాట. అంత శక్తివంతమైనటువంటిది. భగవంతుడే పరిగెత్తుకుంటూ వస్తాడు ఈ నామాన్ని చేస్తే. సో అందువల్ల మన యొక్క సాంప్రదాయం ఇది, మన వైదిక సాంప్రదాయం. మనం చూడొచ్చు, ఈ ఊళ్ళో పనిచేసే వాళ్ళు కూడా పాడుతూ నామాన్ని కీర్తిస్తూ పనులు చేస్తూ ఉంటారు. ఈ జపం చేయొచ్చు, పాడొచ్చు, పని చేసేటప్పుడు కూడా అనొచ్చు దీన్ని. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క మంత్రంలోనే ఉండాలి. హరిదాస్ ఠాకూర్ అనే గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభు యొక్క సంప్రదాయంలో ఆయన శిష్యుడు 3 లక్షల నామాలు చేశాడు, 192 మాలలు జపం చేశాడు. మనం కనీసం 16 మాలలు చేయడం అంటే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఆయన 24 గంటలు అదే తినడం పడుకోవడం తక్కువ, ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు రోజంతా చేస్తూనే ఉండొచ్చు. మీరు రోజు 24 గంటలు కూడా ఈ నామం చేస్తూ ఉండొచ్చు. మీకు ఆకలి ఏం కాదు, నిద్ర ఏం రాదు, హ్యాపీగా ఉంటుంది లైఫ్. చేయగలగాలంటే చేయొచ్చు. అంటే ఆ స్థాయిలో మనం లేము. ప్రభుపాల వారు వెళ్ళినప్పుడు 64 మాలలు చేయమన్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం, ఎన్నో జన్మల వాసన ఉంది కాబట్టి దీనిపైన రుచి లేదన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనకు పసకలు అయినాయి. మీరేమంటారు? జాండీస్ని ఏమంటారు? పచ్చకామెర్లు అంటారు. తెలంగాణలో పసకలు అంటారు. పచ్చకామెర్లు వస్తే ఏమవుతుంది? మీరు మంచి షుగర్ తీసుకొని వచ్చారు, చేదుందంట. చేదు ఎందుకుంటే షుగర్ చేదుంది, మీరు అబద్ధం ఆడుతున్నానంట. నేను చేదుంది, మీరు అర్థం చేసుకోండి, చేదుంది. ఎందుకంటే ఆ పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళకి షుగర్ చేదే ఉంటుంది, వాళ్ళకి చక్కెర చేదే ఉంటుంది ఆ రోగం వల్ల. కానీ ఏమవుతుంది? తినగా 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 వేప కూడా తీయగా అయిపోతుంది. అట్లా ఆ చేదున్నటువంటి ఆ షుగర్ తీపి అయిపోతుంది. సో దీనిపైన మనకు రుచి లేదు అంత. కాబట్టి చేయగా 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 ఒకరోజు దీనిపైన రుచి వచ్చిందంటే ఇంకా మనం భగవంతునితో మాట్లాడచ్చు, కృష్ణుడితో నాట్యం ఆడవచ్చు, కృష్ణుడితో కలిసి తినవచ్చు, కృష్ణుడితో కలిసి పాడవచ్చు. ఇక కృష్ణుడు ఉన్న తర్వాత ఇంకేం అవసరం? ఎస్మిన్ అంటే కృష్ణుడు సంతుష్టి అవుతాడు ఈ యొక్క నామంతో. ఇంకా దానికంటే మించింది లేదు. అసలు మన యొక్క జీవిత లక్ష్యమే అది కదా, కృష్ణుడితో ఉండడం. సో అందువల్ల మనం ఈ ఎన్నో రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో, ఈ అనంతకోటి భువన బ్రహ్మాండాల్లో దీనికంటే మించిన వస్తువు లేదు. ఈ హరే కృష్ణ మంత్రం కంటే మించింది ఏది లేదు. ఇంకేదైనా ఉందంటే చెప్పండి. ఏది లేదు, ఏ మంత్రము లేదు, అసలు ఏ ధనము లేదు, ఏ లోకము లేదు, ఏ మనిషి లేదు, దీనికంటే మించింది లేదు. ఇక అత్యున్నతమైనటువంటిది అన్నమాట ఏక మంత్రం. సో అందువల్ల మీరు దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. మీ యొక్క క్యాంపు తుది అయిపోతుంది. మా యొక్క ప్రార్థన ఏమంటే, మా యొక్క కోరిక ఏమంటే, మీరు ఇన్ని రోజులు అటెండ్ అయ్యారు, చాలా బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా ఏవైతే ఇక్కడ నేర్చుకున్నారో, ముఖ్యంగా ఈ యొక్క మాల ఏదైతే మీకు ఇచ్చామో ప్రతిరోజు ఉదయం ఒక మాల చేయండి లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, తర్వాత లంచ్ తర్వాత ఒకటి, ఈవినింగ్ తిన్న తర్వాత ఒకటి, నైట్ తిన్న తర్వాత ఒక 4 అయిపోతాయి. అలా ఏదో మార్నింగ్ 2, మధ్యాహ్నం 2 అలా చేసుకుంటూ. అంటే లీజర్ టైం చాలామంది కొందరు చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ వస్తే 12 గంటలు చదువుతారు. వాళ్ళు ఏం చేస్తారు? 1 గంట చదువుతారు, 2 మాలలు చేస్తారు, ఇంకో గంట చదువుతారు, 2 మాలలు చేస్తారు. అలా సమ్ బ్రేక్. మీరు కంటిన్యూస్గా చేయలేకుంటే కూడా ఆ విధంగా కూడా చేయొచ్చు. సో ఈ మంత్రాన్ని మీరు సీరియస్గా తీసుకొని నేను వదిలేయకండి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి కొందరు ఆల్రెడీ చేస్తున్నారు, కొందరు ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారు జపం. సో
సో చేయని వాళ్ళు ఇంకా అట్లా కంటిన్యూ చేయండి. తర్వాత ఈ యొక్క మార్గం, భక్తి మార్గాన్ని అనుసరించడం, దీని ద్వారానే ఇదే నిజమైన యోగా. ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ ఇది పరంపర ద్వారా మనం నేర్చుకుంటున్నాం. శ్రీల ప్రభుపాల వారు ఆ ప్రామాణికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక గురువు, ఆయన అడుగుజాడలో వచ్చిన నియమాలు మనం పాటిస్తున్నాం. ఇప్పుడు నాకు నచ్చింది నేను చెప్పట్లేదు, ఆయనకు నచ్చింది ఆయన చెప్పట్లేదు, ఇంకో ఆయన నచ్చింది. ఇక్కడ ఏం చెప్పినా మనం ప్రభుపాల పుస్తకాలు ఉన్నాయి చూసి చెప్పడం అంతే. మీరు ఇంకొకరికి కూడా చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మీరు తీసుకెళ్ళండి. భగవద్గీత, భాగవతం, రామాయణం ప్రతిరోజు ఎంతో కొంతసేపు 15-20 నిమిషాలు మీరు చదవండి. ఈ చదవడం వల్ల మీకు ఒక దివ్య జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. ఈ పరంపర ద్వారా తీసుకోవాలి మనం ఆ జ్ఞానం. అవైష్ణవ ముఖోద్గీర్ణం పూతం హరికథామృతం శ్రవణం నైవ కర్తవ్యం సర్పోచ్చిష్టయ తప్పయ. అంటే మనం పాలు తాగుతున్నాం, చాలా బాగుంది. అయితే అక్కడ పాల గిన్నె పెడితే పాము వచ్చేసి తాకింది, పాలు నాకింది, వెళ్ళింది. తర్వాత మళ్ళీ పాలు తాగాం, చాలా అప్పుడు ముందు పాలు తాగాం, తర్వాత అవి తెల్లగానే ఉన్నాయి, ఇవి తెల్లగానే ఉన్నాయి, ఇవి టేస్ట్గా ఉన్నాయి, అవి టేస్ట్. తర్వాత ఏం డిఫరెన్స్ ఏంటి? పాము తాగిన తర్వాత ఏమవుతాయి? విషయం అవుతాయి. అవే పాలు. మనం అనొచ్చు ఇవన్నీ మేము విన్నాము, ఎంతోమంది చెప్తున్నారు, ఎంతోమంది ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అది ఆ వైష్ణవులు అంటే ఎవరైతే పరంపరలో లేరో, ఎవరైతే భక్తులు గారో వాళ్ళ నుంచి వింటే అవి విషయం అయిపోతాయి. సో అందుకని మనం ఇట్లాంటి భక్తుల నుంచి, ఈ యొక్క శుద్ధ భక్తుల నుంచి, వాళ్ళ నుంచి వింటే, ఎందుకంటే వీళ్ళు ప్రపంచంలో ఎంతోమందిని మార్చేశారు. వీళ్ళు శుద్ధ భక్తులు, వీళ్ళ నుంచి మనం వినాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఇప్పుడు ఎవరైనా ఏం చెప్పినా ప్రభుపాల వారు ఏం చెప్పారు మేము అదే కన్సిడర్ చేస్తాం. మిగతా వాటిని మేము పట్టించుకోవాలి. ఆయన ఏం చెప్పారు, ఎందుకంటే ఆయన చెప్పింది, ఆయన గురువు గారు చెప్పింది ఆయన చెప్పాడు, ఆయన గురువు చెప్పింది చెప్పాడు, ఆయన గురువు చెప్పి చివరికి కృష్ణుడి నుంచే వచ్చింది ఈ యొక్క పరంపర. కృష్ణుడి నుంచే వచ్చింది, కృష్ణుడు చెప్పిందే చెప్పాడు. ఆయన రాజు రాలే కదా, నువ్వు జపం చేసుకో, వేరే సారి చెప్తాడు, ఇప్పుడు కాదు. సో ఈ విధంగా కృష్ణు యొక్క పరంపర నుంచి వచ్చినటువంటి ఆచార్యులైన, సో ఆయన కొన్ని మార్గాలు ఇచ్చే. ఉదాహరణ మీరు ఉదయం లేవడం, మీరు వీలైతే అలా ఉదయం లేవచ్చు, మీ ఇంట్లో కూడా చిన్న ఆరతి చేసుకోవచ్చు. ఆ పాట కూడా పాడడానికి ఇలాంటి బుక్ కూడా మీరు కొనుక్కొని వెళ్ళొచ్చు, ఆ పాట పాడాలని పాడవచ్చు. ఇంకోటి కృష్ణ చైతన్యములకు ప్రారంభకు దర్శని అని ఉంటుంది. కృష్ణ చైతన్యం ప్రారంభ దర్శనం అంటే ప్రారంభకులు ఎలా చేయాలనేసి మీరు ఆ పుస్తకం తీసుకొని వెళ్తే దానిలో అన్నీ ఇవన్నీ ఉంటాయి. ఆరతి ఎలా చేయడం, తర్వాత జపం గురించి ఇంకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, గురువుని ఎలా ఆశ్రయించాలా, అన్ని ప్రసాదాన్ని ఎలా అర్పించాలా. ఒకవేళ మీ ఇంట్లో వీలైతే, ఒకవేళ మీ యొక్క కుటుంబం సహకరిస్తే, మీరు ఏదైతే వండుతున్నారో ఆ వండింది, అంటే స్నానం చేసే వండుతారు, ఎట్లాగో వండింది తులసి వేసి నైవేద్యం చేయడం. అంటే కృష్ణుడు వెల్లిపాయ ఇష్టం ఉండదు కృష్ణుడికి, ఆ తమోగుణ ఆహారం అది వేయకుండా మనం తీసుకొని కృష్ణుడు స్వీకరించిన మనం స్వీకరిస్తే ప్రసాదంగా మారిపోతుంది. ఆ ప్రసాదం తినడం ద్వారా అదొక గొప్ప ఆనందం అనమాట. మీరు ప్రసాదంగా భావించి తీసుకోవడం. ఆ తర్వాత మీ ఇంట్లో ఉంటే రాధాకృష్ణ ఫోటో పెట్టుకోవచ్చు, రోజు ఆరతి చేయొచ్చు, లేదంటే దండ వేయచ్చు. ఇంకా భాగవతాన్ని రోజు చదవచ్చు, భాగవతంలో వినొచ్చు. ఇప్పుడు కూర్మగ్రామ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దానిలో మీకు ఉపన్యాసాలు వస్తుంటే వినొచ్చు. ప్రభుపాల వారి యొక్క ఉపన్యాసాలు కూడా ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ అర్థం కాకుండా తెలుగులో ఉన్నాయి కూడా ఉన్నాయి. మీకు కావాలంటే వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు, తెలుగు ఉపన్యాసాలు ఇస్తాడు ఆయన. అవి కూడా రెగ్యులర్ రోజు ఒక ఉపన్యాసం వినొచ్చు. మీరు పని చేసుకుంటూ కూడా ఉపన్యాసం వినొచ్చు, చిన్న ప్లేయర్లో పెట్టుకునేసి వినొచ్చు. అండ్ ఇవన్నీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా మీరు తీసుకోండి. ఉన్నత చింతనం. ఇంకా సరళ జీవనానికి వస్తే, సరళ జీవనం ఇక మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా మీరు ఆల్రెడీ సరళ జీవనం అంటే ఇష్టం, అది ఇంకా కూడా ముందుకెళ్ళండి, ఇతరులకు ప్రచారం చేయండి మీ యొక్క వీలైనంత వరకు. ఇంట్లో మీరు ఇట్లా జపం చేసేటప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోండి, వైదిక సంస్కృతి. ఇంకా బయట వెళ్తే కష్టం, బయట వెళ్ళి జాబ్ వెళ్ళినప్పుడు మీరు మామూలు డ్రెస్ వేసుకోవచ్చు. ఇంటికి రాగానే ఈ డ్రెస్ చేంజ్ చేస్తాను మన మానసిక స్థితిని. ఈ డ్రెస్ వేసుకోగానే మైండ్ సెటప్ ప్రశాంతత అవుతాను. ఈ తిలకం పెట్టుకోగానే మైండ్ డిఫరెన్స్ అయిపోతుంది అనమాట. మనం ఈ నియమాలు పాటించడం అనుకోండి, మలాన్ని విసర్జించడం, స్నానం చేయడం, రోజు పుల్లతో కూడా తోముకోవడం, తర్వాత కొన్ని సరళ జీవనాన్ని మనకు సత్వగుణంలోకి తీసుకొస్తుంది అనమాట. మనం వీలైతే మంచి పిండితో రాసుకోవడం, అంటే వీలైనాయి మీకు, అంటే కొన్ని వీలవు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ పేడ పైన పడుకుంటాం, మీ ఇంట్లో పేడ లేదేమో పడుకోవడానికి, మేము బండ్ల పైన పడుకోవచ్చు. లేకుంటే ఇలాంటి మ్యాట్ కొనుక్కోవచ్చు, దర్బా మ్యాట్. మీరు ఏది వీలైతే అది మన వైదిక జీవన విధానాన్ని పాటించడానికి ప్రయత్నిస్తే అది ఆనందం వస్తుంది. కృష్ణుడు ఇచ్చినటువంటి జీవన విధానం, మీ ఆహారపు అలవాట్లే కావచ్చు, మన నడవడిక, మన సాంప్రదాయం, ఇవన్నీ కూడా మన ఆనందం కోసం. మనం ఆనందంగా ఉంటాం, ఇతరులు ఆనందంగా ఉంచుతాం, ప్రపంచమంతా కూడా ఆనందంగా ఉంటుంది.
అంటే మనం ఇప్పుడు మనం ఎరువులు వేసి మనం పండిస్తాం, ఎక్కువ బస్తాలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తాం, ఇతరులకు కూడా అమ్ముతాం మనం, వాళ్ళు కూడా తింటారు, నష్టపోతారు, అప్పుడు అందరూ ప్రపంచం అంతా కూడా నష్టపోతుంది. ఈ పాశ్చాత్యుల యొక్క కృత్రిమ జీవన విధానం వల్ల ప్రపంచం అంతా నష్టపోతుంది, మనమే నష్టం కాదు. అది కొందరంటే సరే నేను చనిపోతానులే, క్యాన్సర్ వస్తే పోనీ, అట్లా ఉన్నారు కొందరు ప్రజలు, అలా ఉన్నారు ప్రజలు. ఎంత చెప్పినా వాళ్ళు అర్థం అవ్వదు అనమాట. అది ఎట్లా అంటే జంతువు కంటే హీనమైన చైతన్యం. మీరు ఇక్కడ కుక్క వచ్చిన కొట్టినా కానీ మళ్ళీ వస్తూ ఉంటుంది, కొట్టినా వస్తుంది. కుక్క అంతే, కుక్క స్వభావం. సో జంతు స్వభావం అదేనంట, నేను ఇలానే ఉంటాను, నేను మారను, అలా ఉంటారు కొందరు. హిరణ్యకశిపు లాంటి వాళ్ళు, ప్రహ్లాదుడు ఎంతో చెప్పాడు, ప్రహ్లాదు చెప్తున్నాడు, కొందరు ఇతరులు చెప్పినా వినరు, వాళ్ళంతా వాళ్ళు మారరు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తాం మనం, ఏం చేయలేం. కానీ మెజారిటీ పీపుల్ చాలామంది మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో బయట ఇప్పుడు చాలా యాంగ్జైటీ ప్రెషర్ ఉందన్నమాట. అందరికి కూడా అత్యున్నతమైనటువంటి సమస్య ఏంటంటే ఈ యొక్క డిప్రెషన్, యాంగ్జైటీ, ఎన్నో సూసైడ్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ యొక్క కంప్రెషర్ లైఫ్ అయిపోయింది మొత్తం. సో అందువల్ల ఈ యాంత్రిక జీవన విధానాన్ని ఆపివేసి మనం ఈ జీవన విధానానికి మన ప్రయత్నం కొంచెం చేయడం. భగవంతుడు ఎప్పుడైనా మార్చేస్తాడు, ఇది ఇలా అవుతుంది, మన వరకు ఇది మారుతుందా లేదా అలా ప్రభుపాల వారు ఆయన వెళ్ళారు అమెరికా, ఒక్కటే వ్యక్తి, 40 రూపాయలు, అవి కూడా చెల్లవు, ఆయన ప్రపంచాన్ని మార్చారు. కొన్ని లక్షల మంది ఆయన యొక్క ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు. సింగిల్ పర్సన్ 70 సంవత్సరాల వయసులో వెళ్ళాడు, ఒక పెట్టె తీసుకొని వెళ్ళాడు 200 పుస్తకాలతో. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి భగవద్గీత అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు. ఇక్కడ భారతదేశం అందరికీ తెలుసు ఈ విషయం, కానీ వాళ్ళకి ఏం తెలియదు. ఏం తెలియని వాళ్ళకి మొత్తం మార్చేశారు ఆయన. ఎంత శక్తివంతుడైన. సో అలా అంటే ఆయన విశ్వాసం, ఆయనకున్నటువంటి విశ్వాసం, మనకు విశ్వాసం ఉండాలి. ఈ ప్రభుపాల వారు చెప్పినటువంటి ఆదేశం ఇది. ఇలాంటి పుస్తకాలు ఇవ్వడం, తర్వాత ఇలాంటి గ్రామాలు ఏర్పరచడం, ప్రపంచాన్నంతా కూడా కృష్ణ చైతన్యంగా మార్చాలని ఆయన కోరిక. సో మన తరపున మన కృష్ణ చైతన్యాన్ని ఆచరిస్తూ భారత భూమి వెళ్ళే మనుష్య జన్మ సార్థక కరిపరోపకార్. అంటే ఎవరైతే భారత భూమిలో జన్మిస్తారో వాళ్ళ జన్మను సార్థకం చేసుకోవాలి, ఇతరుల జన్మను సార్థకం చేయాలి. సో మనం ఈ పవిత్ర భూమిలో మనం జన్మించాం, ఎన్నో పుణ్య నదులు, ఎన్నో అవతారాలు ఇక్కడ జన్మించాయి, ఎన్నో దేవతలు అండ్ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో మహాత్ములు ఇక్కడ జన్మ తీసుకున్నారు. రామానుజాచార్య, మధ్వాచార్య, ఎంతో హిస్టరీ ఉంది భారతదేశానికి. అలాంటి పవిత్ర దేశంలో మనం జన్మించాం. అందువల్ల మనం దాన్ని ఆచరించి ఇతరులకు మనం ప్రచారం చేయాలి. మనం మామూలుగా తింటాం, పడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, జంతు చైతన్యం. జంతువులు ఎట్లా చాలా ఉన్నాయి కదా, మన జంతువులా జీవించదు, మనిషిలాగా జీవించాలి. మనిషి అంటే ధర్మం కోసం ప్రయత్నిస్తాడు, ఆచరిస్తాడు, జ్ఞానాన్ని పొందుతాడు. చాలా వరకు అలానే ఉంది ప్రపంచం. జంతువులాగా ఉంటాను అంతే, తింటాను, పడుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. డ్రింక్, మెర్రీ అండ్ ఎంజాయ్ ప్రభుపాల వారు చెప్తూ ఉంటారు. అదే నాగరికత తయారైంది. అది సోమరితనం, అది తమోగుణం, అది అంత ఆనందాన్ని మనకి ఇవ్వదు. సో మీరు మేల్కోండి, ఇతరులను మేల్కొల్పండి. మనం మేల్కొనాలి, ఇతరులను మేల్కొల్పాలి. జీవ్ జాగో అంటారు దీన్ని బెంగాలీలో, రోజు పాడతారు చైతన్య మహాప్రభు, నిద్రలేవండి అనేసి. సో ఇది ఒక చిన్న ముగింపు. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క మహిమ మనం చర్చించాం. తర్వాత ఇక భక్తి మార్గం యొక్క మహిమ మనం చర్చించాం. తర్వాత ఈ యొక్క సరళ జీవనం, ఉన్నత చింతన మనం ముందుకు కొనసాగించాలనేసి అనుకుంటున్నాం. మీకు ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఇంకా మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మాతో అందరితో పర్సనల్ కూడా మీరు మాట్లాడవచ్చు. మీ అందరూ వ్యక్తిగతంగా ఆయనతో కానీ, నాతో కానీ, ఇతనితో కానీ, ఇక మీకు పర్సనల్గా ఎట్లా మీ యొక్క జీవన విధానం ముందుకెళ్ళాలా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, దానికి కూడా మేము మార్గదర్శనం ఇవ్వగలుగుతాం. రెగ్యులర్ కూడా మీరు కాంటాక్ట్లో ఉండండి, మీ కాంటాక్ట్స్ అని మాకు ఇవ్వండి. ఇప్పటికీ అయిపోలేదు. ఏది బెంగాల్. ఆయన కలకత్తాలో జన్మించారు. బెంగాల్ వచ్చు. ఆయనకు సంస్కృతం వచ్చు, బెంగాల్ వచ్చు, హిందీ వచ్చు. కలకత్తాలో ఆయన యొక్క తండ్రి పేరు నరేంద్ర ముల్లిక్ కదా, భువన్ మోహన్ డే సార్. నరేంద్ర ముల్లిక్ వాళ్ళ ఫ్రెండ్. ఆయన తండ్రి గారు కూడా భక్తులే చిన్నప్పటి నుంచి, రాధారాణి భక్తులైన. చిన్నప్పుడే ప్రభుపాల రథయాత్ర చేస్తారు. 5 సంవత్సరాల వయసులోనే ఒక చిన్న బండి తయారు చేసేసి జగన్నాథుని రథయాత్ర చేస్తారు. వాళ్ళ నాన్నగారు విగ్రహాలు ఇస్తే దాన్ని ఆరాధిస్తారు. చిన్న వయసులోంచి ఆయన గొప్ప భక్తుడు.
కానీ ఆయన వివాహం చేసుకున్నారు, ఆయనకు 2 పిల్లలు ఉన్నారు. తర్వాత వాళ్ళ యొక్క భార్య అంత భక్తురాలు కాదు. ఆయనకి ఇక్కడ అలహాబాద్లో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది, అది నడిపించారు కొన్ని రోజులు. కానీ దానిలో వచ్చినటువంటి ప్రాఫిట్ అంతా కూడా గౌడీయ మఠానికి ఇచ్చేసేవాళ్ళు ఆయనకు గురువుగారు కోరిక కోసం. తర్వాత ఆయన 1932లో భక్తి సిద్ధాంత సంస్థాపన కలుసుకున్నారు. ఆయన చెప్తారనమాట, ఈ ఏదైతే కృష్ణ చైతన్యం ఉందో, అంటే భగవద్గీత భాగవతం మెసేజ్ ఉందో, మన భారతీయ సంస్కృతి ప్రపంచమంతా కూడా ప్రచారం చేయమనేసి ఆయనకు ఆదేశం ఇస్తారు ఆంగ్ల భాషలో. తర్వాత 11 years తర్వాత మళ్ళీ కలుస్తారు ఆయనకు. అప్పుడు మళ్ళీ దీక్ష తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆయన చివరికి ఇంకా ఆయన బిజినెస్ అయిపోతుంది. వాళ్ళ యొక్క ఇంకా ఆయన సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకున్న తర్వాత బృందావనంలో ఉండి భాగవతాన్ని అనువదిస్తారు కొన్ని రోజులు. అక్కడ భాగవతాన్ని అనువదించిన తర్వాత అక్కడ నుంచి కొన్ని పుస్తకాలు ముద్రిస్తారు. చాలా కష్టపడతారు ఆయన. ఆయన ఢిల్లీలో ముద్రణ కోసం వెళ్ళేవాళ్ళు, చిప్పివాడ దగ్గర. ఆయన వెళ్ళడానికి డబ్బులు కూడా లేకుండా, రిక్షా డబ్బులు, దానికోసం ఒక పూట తక్కువగా తినేవాళ్ళు, తినడానికి కూడా లేకుండా ఆయన దగ్గర. అలాంటి కొన్ని కోట్ల రూపాయలతో ఆయన పెద్ద సంస్థ నడిపించారు. తర్వాత లక్షల కోట్లు, 1 కోటిగా ఆయన ఓపెన్గా చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఒక నెలకు 40 కోట్లు మేము స్పెండ్ చేస్తున్నాం, $40,000 అని చెప్తారు, అన్నీ స్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. 108 మందిరాలు నిర్మించారు. చిన్న వయసులోనే ఆయనకు జ్యోతిష్యుడు చెప్తారు, ఇలా 108 మందిరాలు నిర్మిస్తారనేసి. ఆయనకు వాళ్ళ తల్లి తండ్రి 2 గొప్ప భక్తులు. భక్తుల కుటుంబంలో జన్మించడం చాలా అదృష్టం. వీళ్ళకి అదృష్టం, వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకుంటే భాగ్యం. ఎందుకంటే మామూలు భౌతికమైన వ్యక్తులు అంటే మాంసం తింటారు, మద్యం, జోరు. ఆయన 1977లో శరీర త్యాగం చేశారు. శరీరం అంటే ఆయన బృందావనంలో ఆయన లీలను చాలించారు. 12 years ఆయన ప్రచారం చేశారు. 66లో ప్రారంభించారు, ఆల్మోస్ట్ 77 వరకు 14 సార్లు తిరిగారు ప్రపంచం అంతా. ఆయన జీవిత చరిత్ర షార్ట్గా ఉంది, మీరు కొనొచ్చు ఒక బుక్. అది ఇంగ్లీష్లో అయితే చాలా పెద్దవి ఉన్నాయి, తెలుగులో చిన్న బుక్.